మాటల్లో జాతీయత, చేతల్లో విదేశీ, మోడీ తీరుపై మండిపడ్డ కార్మిక సంఘాలు ఈ నెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ్ భారత్ బంద్ను జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు తోకల ప్రసాద్, తాళ్ళూరి రాజు, చెక్కల రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఇక మంగళవారం కాకినాడ ఇంద్రపాలెం వంతెన అంబేద్కర్ విగ్రహం వద్ద దేశవ్యాప్తంగా బంద్ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ సామాన్య ప్రజల కార్మిక, కర్షక హక్కులపై దాడి చేస్తుందని విమర్శించారు. మాటల్లో జాతీయత, ఆచరణలో విదేశీ జపం చేస్తుందని, దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగం సంస్థలను పెట్టుబడిదారులకు చౌకగా అమ్మివేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా ఐక్య పిలుపునిచ్చాయని, ఈ యొక్క సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వీరబాబు, టి రాజా, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ అనుకూలమైన మోడీ ప్రభుత్వాన్ని అధిక ధరల నుండి ప్రజల్ని రక్షించండి, అధిక ధరల నుండి ప్రజల్ని కాపాడండి. భారత బంద్ను ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే బంద్ను ఫిబ్రవరి 16 రైతు కార్మికులు మరి బంద్లో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా మరి కార్మికులకి, రైతులకి జరిగే అన్యాయాలపై, అలాగే అక్రమాలపై, దౌర్జన్యాలపై ఈవేళ మోడీ ప్రభుత్వంపై మరి వ్యతిరేకతతో బంద్ పిలుపునిచ్చారు. ఈ బంద్ను జయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మరి ఈ యొక్క కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నేటి నుంచి ఇప్పటికి కూడా ఏదైతే లాక్డౌన్ ఉందో నవ చట్టాల ద్వారా మరి చట్టాలు కూడా తొంగలో తొక్కి చట్టాలను పక్కన పెట్టి ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తుంది. దీనికి అనుగుణంగా దీనికి ధీటుగా ఆ రోజు 16వ తారీఖు కార్మికులు, రైతులు అందరూ కూడా ఇబ్బందులు పాల్గొని కోరుకుంటాం. అలాగే మరి గిట్టుబాటు ధర రైతులకు ఇవ్వాలని, అలాగే నెలకి 26,000 రూపాయలు కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి డిమాండ్. ఈ డిమాండ్ కూడా ఎప్పుడో కాదు, గత 2-3 సంవత్సరాలు కూడా ఈ డిమాండ్ని మేము పోరాడుతున్నాం. ఈ డిమాండ్ తప్పకుండా చేయాలి. లేని పక్షంలో ఈ దేశవ్యాప్త సమ్మెను మరి ఉధృతం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే కేంద్ర కార్మిక సంఘాలుగా, రైతు కార్మిక సంఘాలుగా ఐటీ సాధ్యంలో కూడా పాల్గొని ఈ బంద్కు మరి మద్దతు పలకని చెప్పి కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా రైతులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పారిశ్రామిక గ్రామీణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీని ప్రధాన డిమాండ్స్ రైతులకు మద్దతు ధర చట్టం తేవాలని, రైతు రుణమాఫీ చేయాలని, అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని తదితర డిమాండ్ల సాధనకే ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా భారత బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్కు రైతులు, కార్మికులు, ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లు జయప్రదం చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాల తరఫున, ఏఐటీసీ తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం. గిట్టుబాటు ధర చట్టాన్ని చేస్తానని చెప్పి ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడిన రైతాంగానికి హామీ ఇచ్చి నేటికి 2 ఏళ్ళు పూర్తవుతుంది. కానీ ఎప్పటికీ గిట్టుబాటు ధర చట్టం చేయలేదు. ఈ 5 ఏళ్ల కాలంలో మోడీ పాలనలో పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పులు పాలైపోయి 1,60,000 మంది రైతాంగం, మన కంచంలో అన్నం పెట్టి మన కడుపు నింపేటువంటి రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి కారణం వాళ్ళు పండించినటువంటి పంటకి సరైన ధర ఇవ్వక, అలాగే కార్మిక వర్గం ఇవాళ రోజుకి 1,000 రూపాయలు చొప్పున 26 రోజులకి 26,000 రూపాయలు ఇవ్వండి అయ్యా, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఆ పెంచింది కూడా మీరే, కాబట్టి కనీస వేతనం 26,000 చేస్తూ నిర్ణయం చేయండి అని చెప్పి గత 8 ఏళ్ల నుంచి కార్మిక వర్గం అడుగుతూ ఉంటే మోడీ ప్రభుత్వం రోజుకి 176 రూపాయలు ఉంటే సరిపోతుంది, నెలకి 4,500 ఉంటే సరిపోతుందని చెప్పి జాతీయ కనీస వేతనాన్ని నిర్ణయించింది. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది కార్పొరేట్ల ప్రభుత్వం. కార్పొరేట్ల జేబులు, వాళ్ళ ఆస్తులు పెంచడం కోసమే మోడీ ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంది. 146 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ రంగాన్ని తీసుకెళ్లి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ట్రై చేస్తే రైతులు దాన్ని అడ్డుకుని ఆపుకోగలిగారు. ఇవాళ కార్మికులందరినీ కూడా నయా బానిసలుగా, పరిశ్రమల్లో ఏ హక్కులు లేని కార్మికులుగా మారుస్తూ 44 కార్మిక చట్టాలను రద్దు చేశాడు మోడీ గారు. ఆయన ఎవరితోనే చర్చించడు, పార్లమెంట్లో ప్రతిపక్షం పక్షాన ఎక్కడ కూడా చర్చ పెట్టడు, నిద్రలో కలలో నిర్ణయాలు తీసుకుంటాడు. దాన్ని 2వ రోజు పొద్దున్నే అధికారికంగా జీవోలు ఇచ్చేసి అమలు చేసేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజాస్వామ్యమా?
ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నాడు మోడీ. దానికి తానా అంటే తందానా ప్రకారంగా ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా కలెక్టరేట్ దగ్గర కడుపు మండినటువంటి కార్మికుడు కానీ రైతు కానీ వచ్చి ఆందోళన చేస్తామంటే లేదు, మీరు కలెక్టరేట్ దగ్గర రావడానికి వీల్లేదు, మీరు ధర్నాలు చేయడానికి వీల్లేదు, మీరు ఆకలిని అరవడానికి వీల్లేదు. ఈ పద్ధతిలో ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాలన సాగుతుంది. దానికి వ్యతిరేకంగానే రైతులు గ్రామాల్లో పంటలకి గిట్టుబాటు ధర చట్టం చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి 16వ తారీఖు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాటం మళ్ళీ ప్రారంభం కాబోతుంది. దానికి గుర్తుగా దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా గ్రామీణ బంద్ చేయాలి. పరిశ్రమల్లో కార్మికులందరికీ కనీస వేతనాలు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. 44 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని కోరుతూ పరిశ్రమల్లో కార్మికులందరూ సమ్మె చేస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ కార్మికుల మెడ మీద కత్తి పెట్టాడు. కత్తి పెట్టి ఏమంటాడంటే యాక్సిడెంట్ అయితే 10 లక్షలు నష్టపరిహారం, 10 ఏళ్ల పాటు జైలు శిక్ష. 10 లక్షల నష్టపరిహారం చెల్లించేలాగైతే అతను కార్మికుడిగా ఎందుకు మిగులుతాడు? ఏదో ఒక వ్యాన్ కొనుక్కుని తిరుగుతాడు. అంటే వీళ్ళు ఏంటంటే చేసే చట్టాలకి న్యాయం ఉండదు, చేసేటువంటి పనులకి మానవత్వం ఉండదు. ఈ పద్ధతిలో పాలన సాగుతూ ఉన్నారు. కాబట్టి రైతులు, కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు అందరూ కూడా 16వ తారీఖున బంద్ని జయప్రదం చేయాలి. దీనికి రాష్ట్ర ప్రజానికం, దేశ ప్రజానికం, మేధావర్గం అందరూ కూడా మద్దతు తెలపాలని 550 కార్మిక రైతు సంఘాలు, 13 కేంద్ర కార్మిక సంఘాలు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి.